రేషన్ కార్డు దారులందరికీ ఈ కేవైసీ తప్పనిసరి చేయాలని తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తి చేయని కార్డులకు వచ్చే ఏడాది నుండి సన్నబియ్యం కోటా నిలిపివేయనుంది. రేషన్ కార్డులో పేర్లు ఉన్న సభ్యులందరూ సమీపంలోని రేషన్ దుకాణాలకు వెళ్ళి ఈ పాస్ యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలు వేసి అప్డేట్ చేయించుకోవాలి. 2 సంవత్సరాలుగా ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగుతున్న లబ్ధిదారులు పూర్తి స్థాయిలో అప్డేట్ చేసుకోవడం లేదు. తాజాగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఈ నెల 31వ తేదీలోపు మిగిలిన వారంతా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని హెచ్చరించింది. ఈలోపు ఈ కేవైసీ చేయించుకోని వారందరికీ రేషన్ బియ్యం పంపిణీ ఉండదని తెలిపింది. దీంతో రేషన్ కార్డుల ఈ కేవైసీ కోసం దుకాణాల వద్దకు పరుగులు పెడుతున్నారు. అయితే 5 సంవత్సరాల వయసులోపు ఉన్న పిల్లలకు మాత్రం ఈ యొక్క మినహాయింపు మాత్రం ఇచ్చింది. గడువు తక్కువగా ఉండడంతో రేషన్ డీలర్లు దుకాణాల వద్ద అందుబాటులో ఉండాలని, షాపుల ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అధికారులు సూచనలు చేశారు. ప్రస్తుతం రేషన్ కార్డుల సంఖ్య 1 కోటికి పైగా ఉండగా లబ్ధిదారుల సంఖ్య 3,25,00,000 పైగా చేరింది. రేవంత్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సుమారు 11 లక్షల కార్డులు పంపిణీ చేసింది. 34 లక్షల మంది లబ్ధిదారులు కొత్తగా చేరారు. వీటితో గత ప్రభుత్వం మంజూరు చేసిన కార్డులకు సంబంధించి ఈ కేవైసీ 80% పూర్తి కాగా కొత్త కార్డులకు సంబంధించి 40% కూడా పూర్తి కాలేదు. అంటే ఇంకా 60% మంది వేలిముద్రలు వేయాలి. ఈ నెలాఖరు వరకు గడువు ఉండడంతో అటు డీలర్లు ఇటు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ కేవైసీ గడువు ఫిబ్రవరి వరకు పెంచాలని డిమాండ్ అయితే వస్తుంది. ఇక ఈ కేవైసీ పూర్తి చేయడానికి రేషన్ కార్డులో నమోదైన సభ్యులందరూ తమ సమీపంలోని రేషన్ దుకాణాల్లోకి వెళ్ళి ఈ పాస్ మిషన్లో బయోమెట్రిక్ వేలిముద్రలు నమోదు చేయించుకోవాలి. లబ్ధిదారులు రేషన్ కార్డుకు సంబంధించిన వివరాలతో కూడా పత్రాల జిరాక్స్ తప్పనిసరిగా ఉండాలి. వేలిముద్రలు సక్రమంగా పడేందుకు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. ఫింగర్ ప్రింట్ మిషన్లలో సాంకేతిక కారణాలు ఉంటే మరుసటి రోజు వచ్చి వేలిముద్రలు వేయాలి. వచ్చిన వెంటనే తమ పని పూర్తి కావాలని డీలర్లపై అసహనం వ్యక్తం చేయడం వంటి పనులు చేయకూడదు. ఆలస్యమైన ఈ కేవైసీ చేయించుకుంటే సన్నబియ్యం పంపిణీతో పాటు ప్రభుత్వం పథకాలకు అర్హులవుతారు. అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ, ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుంది. నిర్లక్ష్యం చేసి ఈ కేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులకు భవిష్యత్తులో ఉచిత రేషన్ సరుకులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు అయితే మాత్రం చాలా తేల్చి చెప్తున్నారు. ఇక ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన లబ్ధిదారులకు పథకాలు మంజూరు కావడం లేదనే టాక్ వినిపిస్తుంది. కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 26వ తారీఖున ప్రారంభించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 5 విడతలలో 11 లక్షల పైగా కార్డులను మంజూరు చేసింది. వారంతా తమ చుట్టుపక్కల రేషన్ కార్డులు ఉన్నవారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తోంది. వంట గ్యాస్ సిలిండర్ అయితే మాత్రం 500కే వస్తుంది. తమకు రావడం లేదనే ఆందోళన మాత్రం కొత్త రేషన్ కార్డు సంబంధించిన కార్డుదారులకైతే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా చూస్తే మాత్రం 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ఈ కేవైసీ మాత్రం సీరియస్గా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక లోపం అయితే కల్పిస్తుంది. ఒకటి, లబ్ధిదారులు సకాలంలో రేషన్ షాపులను సంప్రదించకపోవడం. మరొకటి, రేషన్ షాపు వాళ్ళు కూడా ఈ యొక్క పెరిగిన ఒత్తిడి కారణంగా, ఈ సరుకుల ఒత్తిడి కారణంగా మొత్తం కూడా ఈ సరుకులు ఇవ్వడానికే మొదటి 15 రోజులు సమయం పడుతుంది. ఆ తర్వాత ఈ కేవైసీ ప్రాసెస్ కూడా సాంకేతికంగా చాలా సమస్యలు ఉండడంతో ఈ కేవైసీ చేయడానికి ఎక్కువ సమయం పడుతుండడంతో అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇదే సందర్భంలో జరుగుతున్న పరిణామాలను మాత్రం ఎక్కడో ప్రభుత్వం అయితే మాత్రం గమనించకుండా ఉండడంతో కూడా ఇటు రేషన్ డీలర్లకు ఇబ్బంది అవుతుంది. అలాగే సరైన సమాచారం లేక లబ్ధిదారులు కూడా ఈ కేవైసీ విషయంలో మాత్రం అలసత్వం అయితే కనిపిస్తుంది. కొంచెం సమాచార లోపం కారణంగా కూడా ఈ కేవైసీ మాత్రం చాలామంది చేసుకోవట్లేదు. అయితే కొత్త రేషన్ కార్డులకు అలాగే పాత రేషన్ కార్డుదారులు అయితే మాత్రం తప్పనిసరిగా ఈ కేవైసీ చేసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మాత్రం స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాయి. ప్రస్తుతానికైతే మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఈ నెల కరువులోపు అయితే మాత్రం ఈ కేవైసీ చేసుకోవాలని అయితే చెప్తుంది. కానీ వాస్తవ పరిస్థితులు కనుక చూస్తే మాత్రం రేషన్ డీలర్లు పూర్తి స్థాయిలో షాపులు తెరవడం లేదు. అలాగే వాళ్ళకు కూడా సాంకేతిక పరమైన సమస్యలు వస్తున్నాయి. ఆ మిషన్లు కూడా సకాలంలో పనిచేయడం లేదు. తద్వారా ఇటు లబ్ధిదారులకు డీలర్లకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పటికిప్పుడే ఈ నిబంధన పెట్టడం కారణంగా ఇటు లబ్ధిదారులకు ఇటు రేషన్ డీలర్ల పైన కూడా తీవ్ర ఒత్తిడి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. దీన్ని మరింతగా అంటే ఫిబ్రవరి నుండి మార్చికు పొడిగించాలనే డిమాండ్ కూడా వస్తుంది. మరి ఈ విషయంలో మరి ప్రభుత్వం
పునరాలిస్తుందో లేదో తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కొత్త పాత రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారు అయితే మాత్రం ఈ కేవైసీ అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ కేవైసీ లేకపోతే మాత్రం ఇటు సన్న బియ్యంతో పాటు రేషన్ ఫలాలతో పాటు భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కొన్ని అంశాలను అయితే మాత్రం వాళ్ళు అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉందంటే అయితే మాత్రం ఇటు అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి. తొందరగా లబ్ధిదారులు అయితే మాత్రం అందుబాటులో ఉన్న రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి రేషన్ డీలర్లను సంప్రదించి వాళ్ళ యొక్క సమయాన్ని తీసుకొని కూడా ఏమేం కావాలి ఎప్పుడు రావాలో తెలుసుకొని బయోమెట్రిక్ సంబంధించిన ఆ యొక్క వివరాలను కూడా ఇచ్చి ఒక 5 సంవత్సరాలలోపు మాత్రం మినహాయింపు అయితే ఇచ్చింది. మిగతా వాళ్ళైతే మాత్రం తప్పనిసరిగా వేలి ముద్రలు నమోదు చేయాలని అయితే మాత్రం చెప్తుంది. ఇక డిసెంబర్ 31 లాస్ట్ డేట్ అని చెప్తుంది. మరి అవసరాన్ని బట్టి డిమాండ్ బట్టి పొడిగించే అవకాశం ఉంది. కానీ లబ్ధిదారులు అయితే మాత్రం ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని స్థానికంగా అందుబాటులో ఉన్న రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి ఈ కేవైసీ చేసుకోవాల్సిన బాధ్యత ఉందని అయితే మాత్రం ప్రభుత్వం చెప్తుంది. ఇక లబ్ధిదారులకు సంబంధించిన సమాచారం అలాగే ఇటు డీలర్లకు సంబంధించిన ఒత్తిడి మేరకు పెరుగుతుందో లేకపోతే అదే విధంగా యథాస్థానంలో ఇదే గడువు కొనసాగుతుందో మాత్రం త్వరలో తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.